నదులతో కలుషితమైపోయి ప్రమాదకరంగా మారుతున్నాయి అనేది భారత నదుల గురించి ఇప్పుడు తేలినటువంటి అంశం. కేంద్ర జల సంఘం తేల్చినటువంటి అంశం. 2022 జనవరి నుంచి డిసెంబర్ మధ్యకాలంలో 325 నదుల్ని చెక్ చేశారట. ఇందులో 13 రాష్ట్రాలను 99 జిల్లాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 81 నదులు ఉపనదులకి పరిశీలిస్తే ఆర్సెనిక్, కాడ్మియం, క్రోమియం, రాగి, ఇనుము, సీసం, పాదరసం, నికెల్ లాంటివి ఉండాల్సింది, అంటే మన నోట్లో తీసుకోవాల్సి, మన శరీరంలోకి తీసుకోవాల్సిన దానికంటే ఈ నెలలో ఎక్కువ ఉన్నాయట. యమునా నదిలో సేకరించిన శాంపిల్స్లో పాదరసం స్థాయిల్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనుమతించిన పరిమితి కంటే 9 రెట్లు అధికంగా ఉందట. 9 నదులు ఉపనదుల మీద 17 కేంద్రాల్లో ఆర్సెనిక్ మాత్రమే అధికంగా ఉన్నట్టు గుర్తించారు. వీటిలో 13 కేంద్రాలు గంగా, గోమతి నదుల మీద ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని 17 నదులు ఉపనదులు పరివాహక ప్రాంతాలను 13 కేంద్రాల్లో పరీక్షించిన నీటి నమూనాల్లో సీసం ఎక్కువగా ఉందట. గంగా నది ఉపనది భగీరథి నీటి నమూనాల్లో ఆర్సెనిక్, సీసం, ఇనుము పరిమితికి మించి లభించినాయి. కర్ణాటకలోని కేంద్రంలో తుంగభద్ర నమూనాల్లో క్రోమియం, పాదరసం, సీసం సురక్షిత స్థాయికి మించి ఉన్నాయి. గంగానదిలో ఆర్సెనిక్, సీసం, ఇనుము, రాగి వంటి భారలోహాలు అధిక స్థాయిలో ఉన్నాయి. మానవ కార్యకలాపాల కారణంగా నదీ జలాలు విషపూరిత లోహాలతో కలుషితమవుతున్నాయన్నటువంటిది ఇప్పుడు వీళ్ళు తేల్చిన అంశం.